వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. చాలా మంది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఉన్న కారణాల గురించి డాక్టర్ శ్రీనాథ్ సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మంది పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనివల్ల అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా పిల్లలు పుట్టరు అని అంటున్నారు. అసలు దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? మహిళల్లో గర్భసంచిలో ఏర్పడేటువంటి కణితుల్లో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది పీసీఓడి అనేటువంటి సమస్య, రెండవది అడినోమయోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. గర్భాశయంలో ఉండేటువంటి గోడల లోపలి భాగంలో చిన్నపాటి కణితులు ఏర్పడుతూ ఉంటాయి. అవి ఫైబ్రాయిడ్స్ అని చెప్తాము. అలా కాకుండా ఓవరీస్ లోపల ఏర్పడేటువంటి కణితుల్ని ఓవేరియన్ సిస్ట్లు అంటాము. అంటే ఓవరీ లోపల ఏర్పడేటువంటి చిన్నపాటి కణితులు. సో ప్రతి నెల అండం విడుదలకు ఇది అడ్డంకిగా మారుతుంది. అండం విడుదల 14th నుంచి 18th డే సైకిల్లో కావాల్సినప్పుడు ఇది అడ్డంకిగా పడుతుంది. దీనివల్ల మనకు ప్రెగ్నెన్సీ అవ్వదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కూడా అబార్షన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పీసీఓడి సమస్య మహిళల్లో ఉండడం మూలంగా నెలసరి సక్రమంగా అవ్వదు. ప్రతి నెల నెలసరి అవ్వాల్సిన టైం కంటే కూడా 2 నెలలకో 3 నెలలకో అలా డిలేగా వస్తుంది. దాంతోపాటు అండం విడుదల సరిగ్గా అవ్వదు. దానివల్ల అది సంతానలేమికి కారణంగా మారుతుంది. మూడవది అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. మగవారిలో లాగా అన్వాంటెడ్ హెయిర్ ఫోర్ హెడ్ పైన కానివ్వండి, చీక్స్ పైన కానివ్వండి అన్వాంటెడ్ హెయిర్ అధికంగా వస్తుంది. నాలుగవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం మూలంగా అబ్డామిన్ భాగంలో ఫ్యాట్ స్ట్రెచ్ అవుతుంది. అంటే చర్మం అంతా కూడా స్ట్రెచ్ అయినట్టుగా మరకల్లాగా మచ్చల్లాగా ఏర్పడుతుంటాయి. ఐదవది ఓపిక బాగా తగ్గి లైక్ డల్నెస్ కానివ్వండి, చిరాకు, అసహనము, కోపము ఇలాంటి లక్షణాలు అంటే మూడ్ డిజార్డర్స్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పీసీఓడిలో కనపడేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. సో ఈ వ్యక్తులు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా కూడా పీసీఓడి అలాగే ఉండిపోతుంది శరీరంలో. సో ప్రతిరోజు చిన్నపాటి నడక అనేది ఒక 45 నిమిషాలన్నా ఖచ్చితంగా చేయాలి. నడుస్తూ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు నార్మల్గా నడవడము, ఇంకో 15 నిమిషాలు ఫాస్ట్గా నడవడము, అలా ఆల్టర్నేట్గా చేస్తూ 45 నిమిషాల నడక ప్రతిరోజు ఉండాలి. ఇక తీసుకునేటువంటి ఆహారంలో దుంపకూరలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్ కలిగేటువంటి ఫుడ్ ఐటమ్స్ జోలికి వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలి. ఇవి చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఈ రకంగా డైట్ చేస్తూ హోమియోపతి మందులు వాడుకుంటే పీసీఓడి సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. సర్జరీ అనేది ఎప్పటికీ అక్కర్లేకుండా చేయొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది, 12 ఏళ్లకు 13 ఏళ్లకు మెచ్యూర్ అయింది అనుకుందాం. సో డేట్ అనేది ఆ టైంలో రెగ్యులర్గా అంటే ఒక ప్రతి నెల రాకపోవడం అనేది సహజంగా కనబడుతుంది. కానీ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ అవ్వట్లేదు అంటే పీసీఓడి అనే సమస్యను మనం సస్పెక్ట్ చేయొచ్చు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాము. సో దీన్ని ఓవేరియన్ డిసీజ్ అని కూడా అంటాము. సో ఆ రకంగా అది ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో మనకు లైక్ ఒబేసిటీ కావడం కావచ్చు, ఎక్సెస్ స్వెట్టింగ్ కావచ్చు, థైరాయిడ్ డిజార్డర్ కూడా దీంతో కలిసి వస్తుంది. అంటే గొంతులో ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల ఇది వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఒబేసిటీ అనేది మళ్ళీ కనపడుతుంది. అంటే ఇంటర్లింక్డ్ కాంప్లికేషన్స్గా మనం చెప్పుకోవచ్చండి. సో ఇది పీసీఓడి తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎవరికి ఇబ్బంది అంటే మనం చెప్పుకున్నాం, మిస్క్యారేజ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ సరైన టైంలో అయినప్పటికీ కూడా మొదటి నెలలో 2వ నెలలోనే అబార్షన్ అయ్యే ప్రమాదం అధికంగా కనపడుతుంది. సో ఈ సమస్యతో ఎవరు సఫర్ అవుతున్నా కూడా హోమియో మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే చాలా వరకు ఈ సమస్య సాల్వ్ అవుతుంది. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏవి రాకుండా ఐయుఐ అని, ఐవీఎఫ్ అని లక్షలు ఖర్చు చేయకుండానే చాలా తక్కువ కాస్ట్లోనే హోమియోపతి మందుల ద్వారా వీటిని మనం తగ్గించుకోవచ్చు. సార్, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఈ సమస్య ఎలా తగ్గించుకోవచ్చు? రైట్ అండి. ఈ ఎక్సెస్ బ్లీడింగ్ అనేటువంటి కండిషన్లో అలిగోమెనోరియా అని అంటాం వీటిని. సో పెయిన్ఫుల్గా ఉంటే డిస్మెనోరియా అంటాము. హైపర్ మెనోరియా కావచ్చు. అమెనోరియా అంటే కంప్లీట్ అబ్సెంట్గా ఉంటుంది. కొందరు స్కాంటీగా తక్కువగా ఉంటుంది అలిగోమెనోరియా. ఇలా పలు రకాలుగా ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్ అని చెప్తుంటాం. అయితే ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్కి కారణమే ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పీసీఓడి సమస్య. అలాగే ఫైబ్రాయిడ్స్ ఉండడం మూలంగా కూడా నొప్పి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, బ్యాక్ రీజన్లో నొప్పి, తొడ భాగంలో నొప్పి, నిరంతరం కాళ్ళు లాగుతున్నట్టుగా నొప్పి ఉండడము, ఇవన్నీ కూడా మనకు డిస్మెనోరియా లక్షణాలు కనపడతాయి. అంటే పెయిన్ఫుల్ మెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఫైబ్రాయిడ్స్ ఉండడం మూలంగా వస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు అంటే సాధారణంగా 90% వరకు కూడా ఫైబ్రాయిడ్స్ ఏవి కూడా క్యాన్సర్ కారక కణితులు కావు. అంటే చాలామంది భయపడుతుంటారు, గర్భసంచిలో గడ్డ ఏర్పడింది అనగానే క్యాన్సర్ ఏమో అని డాక్టర్ గారిని కలవడం కూడా భయపడతారు. కలవడానికి కూడా మళ్ళీ ఇంకేం పరీక్షలు అంటారో, పరీక్ష చేయిస్తేనే కదా బయటపడేది. ఇక్కడ ఎప్పుడు హెసిటేట్ అవ్వద్దు. డాక్టర్ గారు పరీక్ష అన్నారంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. డబ్బు ఖర్చు అవుతుందనో,
తప్పు పరీక్షను డాక్టర్ గారి మీద నింద వేసి పక్కకు తప్పుకోకూడదు. పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే ప్రాబ్లం క్లియర్‌గా తెలుస్తుంది. సో దట్ ఏంటి డాక్టర్ కూడా ఈజీగా ట్రీట్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. సో ఈ కణితులు ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్‌లో ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఓ 40 ఏళ్ళు, 50 ఏళ్ల ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఇవి సాధారణంగా వాటంతట అవే కరిగిపోతాయి. సో దీనికి సర్జరీ కూడా అక్కర్లేదు. ఫైబ్రాయిడ్స్‌కి సర్జరీ కూడా అక్కర్లేకుండా చిన్నగా ష్రింక్ అయిపోతూ ఉంటాయి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చేసరికి ష్రింక్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. కానీ ఈ మిడిల్ ఏజ్‌లో మాత్రమే పెయిన్‌ఫుల్ మెన్సెస్ ఉంటుంది. నెలసరి మాత్రం పెయిన్‌ఫుల్‌గా ఉండే ప్రమాదం ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఫైబ్రాయిడ్స్ విషయంలో. ఇక పీసీఓడీ లాంటి కండిషన్స్‌కి అయితే రెగ్యులర్‌గా మందులు వాడితే మొత్తంగా డిజాల్వ్ అయిపోతుంది. పెయిన్ ఉండదు. బ్లీడింగ్ ప్రతి నెలసరి కూడా రెగ్యులర్‌గా అవుతుంది. కాంప్లికేషన్స్ ఏవి కూడా రాకుండా మనం హోమియోపతిలో చేయొచ్చు. అసలు ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏంటి సార్? అదేనమ్మా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా! ఓవర్ బ్లీడింగ్‌కి కారణాల్లోనే ఫైబ్రాయిడ్ అనేది, అలాగే థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి ఇవి ముఖ్యమైన కారణాలు. ఈ 2 అత్యంత ముఖ్యమైనవి. ఇక మూడవది కూడా ఉంటుంది హార్మోన్ ఇంబాలెన్స్ అంటే మెదడు నుంచి సంకేతాలు కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. మెదడుకు సంబంధించి కొన్ని సంకేతాలు సరిగ్గా అందవు. అవి ఎలా అంటే బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన అంశాలు. అంటే ఆ టాపిక్ డిఫరెంట్ టాపిక్ కాబట్టి దీనిలో మనం ఎక్కువ క్లబ్ చేయలేము. సో మెదడు నుంచి సంకేతాలు సరిగ్గా గర్భసంచికి అందని క్రమంలో కూడా ఈ విధంగా బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, తక్కువగా అవ్వడము, ఇర్రెగ్యులర్‌గా అవ్వడం, కొందరికి 4 నెలలు, 5 నెలలకు కూడా బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి అమ్మాయిల్లో మనం చూసేది ఒబెసిటీ అత్యంత ఎక్కువగా కనపడుతుంది. నేను చూశాను 100 కిలోలు, 125 కిలోల అమ్మాయిల్ని కూడా చూశాను. చిన్న ఏజ్ 20 ఏళ్ల పిల్లలు 120 కిలోలు, 120 కేజీస్. 4 మెట్లు ఎక్కలేరు. 4 నుంచి 5వ మెట్టు ఎక్కామంటే ఆయాసం స్టార్ట్ అవుతుంది. గుండె దడ స్టార్ట్ అవుతుంది. సో ఈ కేసు మనం చూడగానే చెప్పొచ్చు, అమ్మా నీకు పీసీఓడీ ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పగానే డాక్టర్ చెప్పినా వినే స్థితిలో లేరు. పరీక్ష నిర్ధారణ అవసరం. సో ఆ నిర్ధారణ కోసం మనము స్కానింగ్ పరీక్ష లాంటివి చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడితే మాత్రం ఈ సిస్ట్లు అనేవి 100% కరిగిపోతాయి. మళ్ళీ భవిష్యత్తులో రావు. ఏదో జ్వరం వచ్చినట్టుగా మళ్ళీ రికవర్ అవ్వడం కాదు. 100% హోమియోపతి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. సార్ పీసీఓడీ నుండి ఇంకా వేరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా సార్? రైట్ అండి. ఇది కేవలము గర్భసంచిలోని ఓవరీకి మాత్రమే పరిమితమై ఉంటుంది కాబట్టి ఇతరత్ర అనలేం. దీనివల్ల కాంప్లికేషన్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. కాంప్లికేషన్స్ అంటే మనం చెప్పుకున్నాం, సంతానం లేని అంశం కానివ్వండి, పెయిన్ఫుల్ మెన్సెస్ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఉంటాయి. సో కొందరిలో ఎలా అంటే ఇప్పుడు చాలా పెయిన్ వస్తుంది, ఆ టైంలో భరించలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే సర్జరీ చేయిస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఆ గర్భసంచిలో ఉండేటువంటి ఓవరీస్ని డ్రిల్లింగ్ ద్వారా బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అంటే తీవ్రమైన ఒబెసిటీ, అంటే పొట్ట భాగం అంతా కూడా ఉబ్బెత్తుగా మారుతుంది. మిగతా శరీరంలోని చేతులు కాళ్ళన్నీ నార్మల్గా ఉంటాయి. పొట్ట భాగం మాత్రం చాలా ఉబ్బెత్తుగా, లైక్ కన్సీవ్ అయినంత ఉబ్బెత్తుగా కనపడేటువంటి ప్రమాదం ఈ పీసీఓడీ కండిషన్కి సర్జరీ చేస్తే కనపడుతుంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పీసీఓడీ తగ్గడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా సార్? రైట్ అండి. హోమ్ రెమెడీస్లో చాలా వరకు మనం చెప్పుకున్నది కూడా బరువు తగ్గేందుకు చేసేటువంటి అంశాలే చేయాలి. బరువు తగ్గేందుకు అంశాలు మనం చెప్పుకున్నాం. ఫైటోలెక్కా బెర్రీస్ అని ఇదివరకు కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం. ఫైటోలెక్కా బెర్రీస్ అని పళ్ళు ఉంటాయి. ఆ ఫ్రూట్స్ నుంచి తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనేది హోమియోపతి మందుల్లో ఉంటుంది. ఆ హోమియో మెడిసిన్ మార్కెట్లో దొరుకుతుంది. ఫైటోలెక్కా బెర్రీస్ అంటాం. ఇప్పుడు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ ఏ విధంగా ఉంటాయో అలాగే ఫైటోలెక్కా బెర్రీస్ అంటాం. పండు నుంచి తయారు చేసిన రసం. సో ఇది రెగ్యులర్గా వాడితే కొంచెం బరువు తగ్గుతాం. ముఖ్యంగా బరువు తగ్గాల్సింది ఎక్కడ అంటే పొట్ట భాగంలో, పొత్తి కడుపు భాగంలో బరువు తగ్గాలి. ఆ భాగానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకే కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడీ ప్రాబ్లం ఉంటుంది కదా సార్? అలాంటి వాళ్ళు ఎలాంటి హోమ్ రెమెడీ చేసుకోవాలి? అలాంటి వ్యక్తులకైనా నార్మల్ వ్యక్తులకైనా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫైటోలెక్కా బెర్రీస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా. ఇంక ఎటువంటి సంకోచం లేదు, ఎలాంటి కాంప్లికేషన్ లేదు. మార్కెట్లో వెళ్ళి పర్చేస్ చేసుకొని రెగ్యులర్గా వాడుకున్నా పర్వాలేదు. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఒకసారి అడ్వైస్ తీసుకొని రెగ్యులర్గా వాడుకుంటే ఒక 3 months 4 months చేసుకుంటే మాత్రము బరువు తగ్గుతారు. పీసీఓడీ సైజ్ రెడ్యూస్ అవుతుంది. ఆ ఓవరియన్ సిస్ట్ సైజ్ రెడ్యూస్ అవుతుంది. సో దట్ నెలసరి అనేది రెగ్యులర్గా అవుతుంది. నెలసరి రెగ్యులర్ అయిందనుకోండి కాంప్లికేషన్ మనం బయటపడ్డట్టే. భవిష్యత్తులో ఇబ్బంది కలగదు అని అర్థం. ఓకే. అంటే నెలసరి సరిగ్గా రావడానికి, అంటే కరెక్ట్ టైంలో రావడానికి ఏమైనా హోమ్ రెమెడీ ఉంటుంది? ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ రెగ్యులర్గా రావడానికి తులసి, మనం అందరికీ తెలిసినటువంటి రెస్పిరేటరీ ఎలర్జీస్లో వాడేటువంటి తులసి మొక్క ఉంటుంది. ఆ తులసి రసం ఉంటుంది. వీటిని మనం రెగ్యులర్గా తీసుకుంటే కూడా జనరల్ సైకిల్ అనేది రెగ్యులర్గా అవుతుంది. అండ్ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ను కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. బయట తీసుకున్నటువంటి బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, రిఫ్రెష్మెంట్స్ కొంచెం తక్కువ చేసుకొని రెగ్యులర్ డైట్, ఇంట్లో భోజనం తినండి. ఖచ్చితంగా పీసీఓడీ సమస్య కంట్రోల్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పీసీఓడీ తగ్గించుకోవడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్ గురించి, అలాగే హోమ్ రెమెడీస్ గురించి చాలా చక్కగా వివరించారు శ్రీనాథ్ గారు. సో చూస్తూనే ఉండండి, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.